ఇది కాంగ్రెస్ పార్టీ ఎలా పెట్టుబడి పెరిగింది, వ్యవసాయ ధరలు పెరిగినాయి, కాంప్లెక్స్ పెరిగింది, డిఏపి పెరిగింది, సూపర్ పెరిగింది, పొటాష్ పెరిగింది, యూరియా ఏదైతుందో 5 కిలోలు 50 కిలోలు తగ్గిన 5 కిలోలు పోసి 45 కిలోలు తీసింది. అబద్ధమై 90% తీయలేదా? వాళ్ళు ఆదుకోవాలని చెప్పని ఇవాళ ఏదైతుందో రైతులకు ఫలితాన్ని గిట్టుబడి లేదు. 2200కి ఏదైతుందో రేపు వర్షాకాలం ఖరీఫ్ పంట మీరు సుదర్శన చెప్తున్నా నేను అన్నా వీళ్ళకందరికీ ఏదైతుందో ప్రతి క్వింటల్ మీద 500 రూపాయలు బోనస్ ఇప్పించే బాధ్యత నీకన్నా నీకని చెప్పండి. ఇది కాంగ్రెస్ పార్టీ అన్నా కాంగ్రెస్ పార్టీ అంటున్నా. రైతులే కాదవ్వా, ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారవ్వా. మిమ్మల్ని చూస్తే ఆడబిడ్డలకి ఎక్కడికైనా బస్సులో పోతే టికెట్ చేయకుండా పోయినట్టు సౌకర్యం చేసిందమ్మా. మీరు అనుకున్నారు ఇదే సుదర్శన్ రెడ్డి గారు పేరుసారి ఉన్నప్పుడు నాకు ఓటు వేయిందమ్మా. నేను ఆడబిడ్డలకి ఏదైతుందో బస్సు కూడా మాకు చెప్పిందా అంటే ఆడికి ఇంట్లో చెప్తారు. నువ్వు ఒకప్పుడు అందరు చెప్పారు టికెట్ కూడా బస్సు కూడా పట్టకపోతే రాజే పక్కన అందరు నిజమా? టికెట్ తాగుతులేదా మీకు? టికెట్ కూడా ప్రయాణం చేసుకోవాలని చెప్తలేదా? ఇలా మన ఆడబిడ్డలు చెల్లించాల్సిన టికెట్ సొమ్మేదిస్తుందో రేవంత్ రెడ్డి గారు నెల 200 కోట్లు ఆర్టీసీ కడుతున్నారు. 500 కోట్లు తెలుసా తల్లి? అంతేకాదమ్మా మన ఇంటి అవసరాల కొరకు 200 యూనిట్ల దాకా ఏదైతుందో కరెంటు బిల్లు నేను తల్లి 0 బిల్లు. నాకు తెలిసి ఇక్కడికి ఇంతమంది ఉన్నారు కదా ఆడబిడ్డలు, మీకు ఎవ్వరికి కూడా కరెంట్ బిల్లు ఏం తల్లి 200 యూనిట్ల దాకా ఏదైతుందో గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. తప్పన ఎవరికైనా రేషన్ కార్డు లేకనో ఏదైనా కారణంతో బిల్లు వస్తాను 200 యూనిట్ల లోపు ఆ బిల్లు మీరు కట్టకండి. నేను చెప్తున్నా కట్టకండి. సుదర్శన్ ఇక్కడ మీ ఎమ్మెల్యే ఆయన దయచేసి కచ్చి కూర్చుంటా అని చెప్పంటుండు. 200 యూనిట్ల లోపు బిల్లు ఇచ్చిన ఎవరున్నా మీరు కట్టవలసిన అవసరం లేదు. మీ బిల్లు మాకు చెప్పే బాధ్యత మా సుదర్శన్ చెప్పండి. ఇంకోటి చెప్తున్నావా, సిలిండర్ బుడ్డి కూడా 500 రూపాయలే. 500 కంటే ఎంత ఎక్కువైనా కానీ ఆ పైసలు మీకు వస్తాయి. అర్థమేవా? రాకుంటే కూడా రాకుంటే ఎవరు దిగుతారు? రాకుంటే ఎవరు లేదు, మాకు ఎవరితో సంబంధం లేదు. మేము నీకు ఓటు వేసినాం, నువ్వే మాకు చెప్పియాలి. అవును నిజమా వద్దమా? మన ఎమ్మెల్యే ఎవరు? మన ఎమ్మెల్యే ఎవరు? సుదర్శన్ రెడ్డి. మనకి ఎవరికి ఆపద వచ్చినా ఎవరు చేయాలి మనకు? సుదర్శన్ రెడ్డి. మాకు ఎవరితో సంబంధం లేదు. నేను కరెంట్ బిల్లు మాకు చెప్పించేది నువ్వే, సిలిండర్ 500 కంటే ఎక్కువైతే మాకు చెప్పించేది నువ్వే, రేషన్ కార్డు లేకుండా రేషన్ కార్డు ఇప్పించేది నువ్వే. అదే ఇంకోటి కూడా చెప్తున్నాయి, ఇంకోటి కూడా చెప్తా. ఇల్లు లేని వాళ్ళకి ఎవరికైనా ఇల్లు మంజూరు కావాలంటే కూడా వాళ్ళు ఏ కులమైన కానీ కాక వాళ్ళకి ఇల్లు మంజూరు ఇప్పించే జిమ్మదారు కూడా సుదర్శన్ రెడ్డి. సరేనా? ఇంకొకటి చెప్తారబ్బా, ఇక్కడ పీడీలో ఉన్నారు ఎవరన్నా? పీడీలో సైలెంట్ ఉండేది మొత్తం మంది ఉన్నారు కదా. నేనేమంటున్నా, పీడీలు చేసిన పీడీలు చేసిన వాళ్ళకు నెలలో పెన్షన్ కావాలా కావద్దావా? సర్కారు ఏం చేస్తుందో పెన్షన్ ముంటికి మంజూరు చేసింది. కానీ ఏం చేసింది? 2014 కట్టా పెట్టి కొత్త పొలాలు బీడీలు చేసుకుంటారు. వాళ్ళ పెన్షన్ రావాలా రావద్దా? నువ్వు బియ్యం మొన్ననే వచ్చింది అంటే కోడలు పొలం పెన్షన్ రాదు, అత్తకు పెన్షన్ వస్తుంది.
ఇదే కళ్యాణమ్మా. నేను చెప్తున్న తల్లి బీడీ ఆడబిడ్డ ఎవరైనా మంచిదే కాక మీకేదైతుందో ఇంతవరకు వచ్చే 2000 కాదు 2000కి ఇంకా 2000 జత చేసి 4000 పెట్టి రాజులని రాజరికాలు తీసేసి మనం ప్రజాస్వామ్యాన్ని పెట్టుకున్నాం. ఓట్ల ద్వారా ఎన్నుకొని వాళ్ళందరూ మనకు పనిచేయాలని కోరుకుంటాం. ఈ 10 సంవత్సరాల నుంచి बाइक है ना జెంట్స్ అంతా వెంటకోగలరు, లేడీస్ అంతా ముందరికి రావాలి. దయచేసి ప్లీజ్. మీ అందరి మద్దతు కోరడానికి ఏదైతుందో ఈరోజు నేను రంజన్ మండల్ శాతాపూర్ గ్రామంలో రావడం జరిగిందమ్మా. మీ అందరి అభిమాన నాయకుడు, మరి ఈ ప్రాంతానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేనున్నా అని చెప్పి ఆదుకునేటువంటి మీ ప్రీతమ నాయకులు శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ సాహబీన్ హందానీ గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మొబీన్ ఖాన్ గారు, ముఖ్య మిత్రులు, తల్లులు, ఆడబిడ్డలు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు అందరికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, మీ అందరిని చూస్తుంటే నాకైనా కడుపునట్టు అనిపిస్తుందమ్మా. కరెంటు కూడా మాకే ఉచితం. ఊహించిన ఆరేవరైనా కరెంటు ఉచితం ఉందని చెప్పని కేవలం ఏది ఇస్తుందో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా తెలంగాణ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం బావులపై ఆధారపడ్డారని ఏది ఇస్తుందో వ్యవసాయ రంగాల ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించింది కేవలం కాంగ్రెస్ పార్టీ అని. దేశంలో ఎక్కడ లేదు, దేశంలో ఎక్కడ లేదు తల్లి అని చెప్పంటూ నేను కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా రైతు పక్ష పార్టీ అని చెప్పంటుంది. రైతుకు ఎప్పుడు ఆపద వచ్చినా అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. ఎక్కడ ఏదైతున్నదో పాపం రైతులు పెట్టుబడి రాక అప్పుల పాలవుతుండ్రు, వాళ్ళ అప్పులు మాఫియాలని చెప్పంటే సరిగ్గా 15 ఏళ్ల కింద చెప్పిన 8-9లో ఏక మొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. 10 ఏళ్ళు కానీ బీజేపీ అధికారం ఉన్నది. మోడీ గారు రాజ్యం చెప్తున్నాడు, అరవింద్ ఎంపీగా ఉన్నాడు. రైతులకు అప్పు మాఫీ చేయమంటే రైతులకు అప్పు మాఫీ చేస్తే సోమడిపోతులు అవుతారంట. చూడబోయినా మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద బడా పెట్టుబడిదారులు వ్యాపారస్తులకు ఏదైతుందో లక్షల కోట్లు మాఫీ చేస్తారు తల్లి అదాని అమ్మాయి అంటోళ్లకు. రైతులకు ఏదైతుందో ఓ 1,00,000-2 లక్షలు మాఫీ చేయమంటే ఒప్పుకొడుగా రైతులా. నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ తల్లి రైతులు బ్యాంకులో చెల్లించాల్సిన అప్పు ₹2,00,000 దాకా మీరు చెల్లించాల్సిన అవసరం లేకుండా 15 ఆగస్టు నాటికి ఏదైతుందో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిండు. బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిండు. ఏ రైతుల మీద అప్పు వసూలు చేయొద్దు, రైతులు చెల్లించిన అప్పు మొత్తం ఏదైతుందో నేను కడతా, నా ప్రభుత్వం కడతని వాళ్ళకి ఏదైతే ఇచ్చి కొత్త పిలిపిందని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు చెప్పంటున్నాను కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి ఏది ఉందో ఈరోజు నేను రంజన్ మండల్
అత్తాపూర్ గ్రామంలో ఉండడం జరిగిందమ్మా. మీ అందరి అభిమాన నాయకుడు, మరి ఈ ప్రాంతానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేనున్నా అని చెప్పి ఆదుకునేటువంటి మీ ప్రియతమ నాయకులు శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ సాహబీన్ హందానీ గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మొబీన్ ఖాన్ గారు, ఇంకా ముఖ్యంగా తల్లి వివిధ గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి మా రైతు సోదరులు, యువ మిత్రులు, తల్లులు, ఆడబిడ్డలు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు అందరికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, అలా మీ అందరిని చూస్తుంటే నాకైతే కనిపించినట్టు అనిపిస్తుందమ్మా. నిజంగా సుదర్శన్ రెడ్డి గారు అదృష్టవంతుడే. ఇంతమంది ప్రేమ అభిమానాన్ని కూరగొన్న మీరు నిజంగా అదృష్టవంతుడు అని చెప్పి అంటున్నాం. మీరు ఎంత సేవ చేసినా కానీ ఆయన ఏంటి, నిజాం సాగర్ టేరెంట్ గ్రామం, మన రెంజల్ మండలం టేరెంట్ ప్రాంతం కాలనీలు అత్తలేవని చెప్పని పెద్ద ఆయన ఏదైతున్నదో మనకు అల్లీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుడుతోని ఇలా మనం 2 పంటలు పండించుకుంటున్నాం అని చెప్పి అంటున్నా. నిజమాబద్ధమే. అందుకే మీ అందరికి ఏది ఇస్తుందో పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అల్లీ సాగర్ లిఫ్ట్ పెట్టుడుతోని మనం 4 ఇస్తున్నాం పంట పండించుకుంటున్నాం అని మనకు అది లభ్యం ఉన్నాం. అంతేకాదు ఏదైనా కాలనీలు అందకుండా కూడా బావులపై ఆధారపడే రైతాంగానికి కరెంటు కూడా మాకు ఉచితం. ఊహించిన ఆరేవరా కరెంటు ఉచితం ఉంటుందని చెప్పని కేవలం ఏది ఇస్తుందో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాక తెలంగాణ ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం బావులపై ఆధారపడ్డాలని ఏది ఇస్తుందో వ్యవసాయ రంగాల ఉచిత సౌకర్యం కల్పించింది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. దేశంలో ఎక్కడ లేదు, దేశంలో ఎక్కడ లేదు తల్లి అని చెప్పండు. నేను కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా రైతు పక్ష పార్టీ అని చెప్పండు. నేను రైతులు ఎప్పుడు ఆపద వచ్చినా అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. రైతులు పెట్టుబడి రాక అప్పుల పాలైతుండ్రు, వాళ్ళ అప్పులు మాఫీ చేయాలని చెప్పంటే 15-9లో ఏక మొత్తంగా ₹1,00,000 మాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. 10 ఏళ్ళు కానీ బీజేపీ అధికారం ఉన్నది. మోడీ గారు రాజ్యం చెప్తున్నాడు, అరవింద్ ఎంపీగా ఉన్నాడు. రైతులకు అప్పు మాఫీ చేయమంటే రైతులకు అప్పు మాఫీ చేస్తే సూపడిపోతు రైతులంట. చూడబోయిన మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద బడా పెట్టుబడిదారులు, వ్యాపారస్తులకు ఏదైతుందో లక్షల కోట్లు మాఫీ చేస్తారు తల్లి అదాని అమ్మాయి అంటున్నారు. రైతులకు ఏదైతుందో 1,00,000-2,00,000 మాఫీ చేయమంటే కొడుగా 2,000-4,000 ఇప్పించే బాధ్యత సార్. నేను చెప్తున్నా, పెద్దమని చెప్పింది కదా పెద్దల మాట తీయాలి, పెద్దమని చెప్పింది కదా పెద్దల మాట తీయాలి. అదే పురుగుతో చెప్పని ఇస్తాడా? దేశంలో ఎక్కడ నేను వీడియోలో పెంచే ఏకైక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం మాత్రమే చెప్పండి. ఎందుకో ఆడపిల్లలతో ప్రేమ ఉండదు మాకు కాబట్టి నేను వీడియోలో పెంచాను. అయితే 15 తారీఖు దాకా అయితే సిలిండర్ 500కే కరెంటు బిల్లు మాఫీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు మంజూరు ఇస్తాము, వీడియోలో పెంచేది పైగా చెప్పుకుంటా పెంచేదా. ఇన్ని కార్యక్రమాలు చేసే పార్టీ ఏదైనా ఉంటుందమ్మా? రైతులకు అప్పు మాఫీ చేస్తాం, రైతులకు కాలనీలు చేస్తాం, రైతులకు కరెంటు చేస్తాం. ఇన్ని ఇప్పుడు అంతేకాదు, ఇక్కడ భక్తులు లేక పూజారీలు ఏం చేస్తారు, బస్కట్టు పోతారు పాపం, పోతారు ఎవరన్నా. మరి వాళ్ళ సంగతి అర్థం చేయాలని చేయద్దా? కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలి దేశం పోతున్నాయి పాపం. 10 ఏళ్ళే ఎవరు చేసిన వాళ్ళకు నేను చెప్తున్నా తల్లి, నేను చెప్తున్నా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ కార్మికులు,
తీసుకొని దుబాయ్ పోయిన ఎవరైనా కానీ వాళ్ళ పిల్లలకి ఏది ఇస్తుందో రెసిడెన్షియల్ స్కూల్ మంచి పాఠశాలల చదువు, ఉచిత వైద్య సదుపాయము, ఇల్లు ఇల్లు ప్రమాదాలు గురైతే 5 లక్షల రూపాయలు 5 లక్షలు అంటున్నా. మన గ్యాస్ 500 ఉన్నది, మరి 1100 చేశారు. ఇప్పుడు మనం వచ్చిన 3 నెలలని మళ్ళీ 500 వేసాం. అవన్నీ పెద్దలు మాట్లాడతారు కానీ నేను మీ అందరికి ఒకటే, గతంలో మన నిజాం సాగర్ నీళ్లు రాక బాధపడుతూ కేవలం వ్యవసాయంపై ఆధారపడి ఉన్న మనమందరం మన కుటుంబాలు కుంటుపడతాయి. ఆ రోజు నేను రాత్రి పగలు తిరిగి మనకు లిఫ్ట్ పెట్టుకున్నాం, అదే సాగర్ లిఫ్ట్. ఆ లిఫ్ట్ పెట్టిన తర్వాత మనకు 70% ఏరియా పెంజల్ మండలంలో సస్యశ్యామలం అయింది. ఆ తర్వాత మరి మన నడిచే షుగర్ ఫ్యాక్టరీని కేసీఆర్ బీజేపీ వాళ్ళు నేను రాగానే సర్కారు తీసుకు మనం అందరం రేపు జరిగే ఎన్నికల్లో ఇక్కడ ఉన్న వాళ్ళమే కాకుండా మన గ్రామాల్లో ఉన్న మన స్నేహితులు, పార్టీ అధికారులు, ప్రభుత్వ పరంగా లబ్ధి పొందుతున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా గట్టిగా చేతి గుర్తుకే, చేతులు ఎక్కారమ్మా, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే జీవన్ రెడ్డి గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. చాలా సంతోషం. పెద్దలు పూజలు మీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదరులు మొబీన్ ఖాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. పెద్దలందరికీ ఈరోజు సానాపూర్ చౌరస్తాలో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్, సోమవారం రోజు జరగబోయే ఎలక్షన్ గురించి మీరందరూ మా పెద్దల మాట వినాలన్నారు. మా విజ్ఞప్తి మేరకు నిన్న ఈ రోజు మీ అందరికీ విజ్ఞప్తి చేసినాం. పెద్దలు వస్తున్నారు, వాళ్ళ మాట విందామమ్మా అంటే ఎంత క్రమశిక్షణతో వచ్చి మీరు పెద్దల మాట వినటానికి సిద్ధంగా ఉన్నారంటే మీ అందరికీ 2 చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నా. ఈరోజు మన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో బోధనలో మనం రూలింగ్ లో ఉన్నాం. రాష్ట్రంలో 5 సంవత్సరాలు మనం పాలనలో ఉన్నాం. మనకు ఈ పాలనకు ఇంకా మద్దతుగా కేసీఆర్ సాబ్ చేసిన అప్పుల పాలైన రాష్ట్రానికి కేంద్రంలో కూడా మన ప్రభుత్వం రావాలి. ఇక్కడ నిజామాబాద్ అభ్యర్థి జీవనన్న ఎంపీగా పోయి మన కోసం నిధుల కోసం శ్రమించాలి అంటే మనం ఏం చేయాలమ్మా? రేపు 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో జీవనన్నకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గట్టి మెజార్టీతో గెలిపించి ఢిల్లీకి పంపించి రాష్ట్రంలో ఉన్న సమస్యలు తీర్చడానికి సహకరించేటట్టు పెద్ద మనిషికి పంపాలి. అవునా కాదా? తెలంగాణ రాష్ట్రంలో మనం ఇచ్చిన హామీలన్నీ కేసీఆర్ సాబ్ 18లో ఎలక్షన్ జరిగినప్పుడు కనీసం 4 నెలలు ఎమ్మెల్యేలకు ప్రమాణ స్వీకారం కూడా చేపియాలి. ఈ రోజు అంటున్నారు 4 నెలలు అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరని. మూర్ఖులకు కనిపిస్తలేదా? ఫ్రీ బస్సులలో ఆడోళ్లు పట్టనంత మంది ప్రయాణం చేస్తా ఉంటున్నారు, ఎంజాయ్ చేస్తా ఉంటున్నారు. గ్యాస్ సబ్సిడీ వాపస్ బ్యాంకులలో పడతా ఉంది. కరెంట్